ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం విదేశీ సాయానికి ఎక్కువ నిధులు కేటాయించింది. గత బడ్జెట్లో ఈ కేటాయింపులు మొత్తం 4,883 కోట్లు ఉంటే ఈ దఫా అది 5,483 కోట్లకు చేరుకుంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశాలను పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ మొత్తం బడ్జెట్ 20,516 కోట్లుగా ఉంది. భారత్ నైబర్హుడ్ ఫస్ట్ అన్న పాలసీని అనుసరిస్తుంది. ఇక బడ్జెట్ లో ఏ దేశానికి ఎంత కేటాయించారనేది ఇప్పుడు చూద్దాం. భారత్ నుంచి విదేశీ సాయం అందుకున్న దేశాల జాబితాలో భూటాన్ అగ్రస్థానంలో ఉంది. 2025-26 సంవత్సరంలో ఈ దేశం 2,150 కోట్లు అందుకుంటోంది. భూటాన్ అభివృద్ధిలో ఇండియా ప్రధాన భాగస్వామిగా ఉంది. ఈ నిబంధనలను హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇతర మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తారు. భారత్ గత ఏడాది 2,068 కోట్లను భూటాన్కి అందించింది. ఇక మాల్దీవులు న్యూఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఉంది. అందుకే ఇండియా నిధుల కేటాయింపుల విషయంలో ప్రోత్సాహకంగా వ్యవహరించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన ఎన్నికల విజయం తర్వాత మొదట్లో చైనా అనుకూల వైఖరితో వ్యవహరించారు. తరువాత పరిస్థితిని అర్థం చేసుకుని భారత్ వైపు మళ్లారు. దాంతో భారత్ గత ఏడాది 400 కోట్ల సాయం అందిస్తే ఈ ఏడాది బడ్జెట్ లో ఆ మొత్తాన్ని 600 కోట్లకు పెంచింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే గత ఏడాది 200 కోట్లు అందిస్తే ఈ సాయాన్ని 100 కోట్లకు తగ్గించారు. తాలిబాన్ ప్రభుత్వంతో ఆచితూచి వ్యవహరించాలని భారత్ భావిస్తోంది. అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ విపత్తులు, ఇతర సందర్భాల్లో మానవతా సాయం పునర్నిర్మాణానికి ఆర్థికంగా సహాయపడుతోంది. ఇక మయన్మార్ కి గత ఏడాది బడ్జెట్ లో 250 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని 350 కోట్లకు పెంచారు. ఇండియా ఈశాన్య ప్రాంతం సరిహద్దులతో సహా మయన్మార్ లో ఎక్కువ భూభాగాన్ని సాయుధ ఎథనిక్ గ్రూపులు ఆక్రమించుకున్నాయి. దాంతో మయన్మార్ సరిహద్దుల్లో కదలికలపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకి గతంలో 245 కోట్లు కేటాయిస్తే ఈసారి దాన్ని 300 కోట్లకు పెంచారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను పదవి నుంచి తొలగించిన తర్వాత బంగ్లా భారత్ దౌత్య సంబంధాల్లో సమీకరణాలు మారాయి. అయితే అదంతా కేటాయింపులపైన ప్రతిఫలించలేదు. గత ఏడాది ఇచ్చినట్టే ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ కి 120 కోట్లు కేటాయించారు. పొరుగు దేశం నేపాల్ కి కూడా 700 కోట్లు ప్రకటించారు. ఆఫ్రికా దేశాలకు గత ఆర్థిక సంవత్సరంలో 200 కోట్లు అందిస్తే ఈ దఫా సాయాన్ని 225 కోట్లకు పెంచారు. లాటిన్ అమెరికా దేశాలకు 90 కోట్ల నుంచి 60 కోట్లకు తగ్గించారు. ఇరాన్ చేపట్టిన చాబహార్ పోర్ట్ పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియాకు వెళ్లటానికి ప్రధానమైన మార్గం. అందుకే గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఇరాన్ కి 100 కోట్లు ప్రకటించింది. విపత్తులు సంభవించినప్పుడు ముందుగా స్పందించేది ఇండియానే. 2023లో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు సహాయక చర్యలకు భారత్ ముందుగా రంగంలో దిగింది. అలాగే గత ఏడాది లావోస్, వియత్నాంలో వరదలు సంభవించినప్పుడు సాయాన్ని అందించింది. విపత్తు సహాయక చర్యలకు గత ఏడాది 10 కోట్లు కేటాయిస్తే ఈసారి ఆ మొత్తాన్ని 60 కోట్లకు పెంచారు. ఇలా భారత్ విదేశాలకు సాయం అందించడంలో ముందడుగు వేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.